తోనే మగాడి యొక్క విజయం. మగాడి విజయం వెనక ఒక ఆడది దాగున్నది అని ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఎగ్జాంపుల్ బిగ్ బాస్ 9 తెలుగులో నిరూపించారు. నా విజయం వెనక కూడా ఒక స్త్రీ ఉంది, దట్ ఈస్ ద రితు చౌదరి అని చెప్పి డీమాన్ పవన్ గెలవడంలో అందరికీ మెసేజ్ అర్థం అవుతుందన్నమాట. పిచ్చి పీక్స్ లెవెల్కి వెళ్ళిపోద్ది. రేపటి నుంచి బిగ్ బాస్ హౌస్ 9 అయితే కనుక కామనర్స్లో బిగ్ బాస్ 9 సీజన్లో కెప్టెన్ అయ్యాడని చెప్పి కెప్టెన్ చెప్పుకోడండి. పక్కనే ఉన్న మన ప్రియాను శ్రీజ ఎగిరెగిరి పడతారు. మా టీంలో మా వాళ్ళ నుంచి కెప్టెన్ ఉన్నాడు, సుమ్ము సుర్రైపోద్దని చెప్పి. ఇప్పుడు ఊళ్ళో పెళ్ళైతే కనుక కుక్క టెనెంట్స్లో నుంచి ఓనర్స్లో నుంచి డిస్కస్ చేసి ఓనర్స్లో నుంచి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేయండి అని చెప్తారు. మంచి స్టాండర్డ్ ఉన్న పర్సన్స్ని. ఎవరిని ఆ ఆప్షను టెనెంట్స్కి ఇస్తారు. ఇమాన్యుయల్ బ్రదరు, సంజన, రీతు వీళ్ళంతా డిస్కస్ చేసుకొని ఒక ముగ్గురిని ఫైనల్ చేస్తారనమాట. ఆ ముగ్గురు ఎవరంటే డీమాన్ పవన్, మనీష్, దాని తర్వాత భరణి గారు. వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఒకటి ఉంటుంది మధ్యలో జరిగేలో. దానికన్నా ముందు ఇంకో మాట చెప్పాలి. ఇప్పుడు రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో శ్రీజ, దాని తర్వాత ప్రియా, పవన్ కళ్యాణ్, మాస్క్ మ్యాన్ హరీష్ గారు. మాస్క్ మ్యాన్ హరీష్ గారు అంతటా మనిషే అణిగి తగ్గి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడలేదు. ప్రియా, శ్రీజ మాత్రం నాకు తెలియాల్సిందే, నన్ను ఎందుకు మీరు ఎంచుకోలేదు కెప్టెన్సీ టాస్క్లో, నేను కరెక్ట్ పర్సన్ కాదా? ఇక ఒక్కొక్కళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. రాము డీమాన్ పవన్ వద్దు, రాము కంట్రోల్ చేయలేదు అంటాడు. కళ్యాణ్ వద్దు అంటాడు. దాని తర్వాత ఇక్కడ ఎవరెవరు ఎందుకు వద్దుకున్నారో నేను చెప్తాను. నేను రాము డీమాన్ పవన్ని వద్దంటాడు, కంట్రోల్ చేయలేడు అంటాడు. దాని తర్వాత కళ్యాణ్ ఏమో పవన్ కళ్యాణ్ వద్దు అంటాడు, వాళ్ళిద్దరిని వద్దంటాడు. శ్రీజ ఏమో ప్రియా వద్దంటది. శ్రీజ ప్రియా వద్దు అంటాడు. అంటే ఇదంతా డిస్కషన్ ఎవరు జరుగుతుందంటే రాము ఒపీనియన్ అనమాట. ఇదంతా రాముయే చెప్తున్నాను అనమాట. దాంతో సంజయ్ చెప్తే హరీష్ వద్దు అంటది, సపోర్టివ్గా ఉండడు అది ఇదని చెప్తుంది అనమాట. సో ఈ షోస్ అంతా మనం డిస్కస్ చేసుకోకుండా పాయింట్లోకి వద్దాము. ఫైనల్గా వీళ్ళు ముగ్గురు కనెక్ట్ చేసుకొని బిగ్ బాస్ అయితే కనుక ఒక ట్విస్ట్ పెడతాడు అనమాట. ఏం ట్విస్ట్ అంటే అది, ఇప్పుడు వీళ్ళు ముగ్గురితో పాటుగా ఇంకో పర్సన్ని టెనెంట్స్లో నుంచి సెలెక్ట్ చేసుకొని అనగానే ఆ ముగ్గురు ఎవరైతే హౌస్ ఓనర్స్లో నుంచి వచ్చారో వాళ్ళు ముగ్గురు కలిసి ఒక టెనెంట్లో నుంచి ఒక దమ్మున్న పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అతన్నే మన ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ తీసుకుంటారు. రంగు పడిద్ది టాస్క్ అనేది కనుక జరిగిద్ది. సో ఆ రంగు పడిద్ది టాస్క్లో అయితే కనుక మనీష్ అవుట్ అయిపోతాడు. సంచాలక్గా రితు చౌదరి వ్యవహరిస్తుంది. అసలు రితు చౌదరికి ఇచ్చారు అనగానే నాకు అర్థమైపోయింది, దట్ ఈస్ ద విన్నర్, వన్ అండ్ ఓన్లీ గబ్బర్ డీమాన్ పవన్ అని చెప్పి నాకైతే కనుక అర్థమైపోయింది. సో ఎందుకంటే కనుక ఇప్పుడు ఆడదాని అనకూడదు, ఆడవాళ్ళతోనే మగాడి యొక్క విజయం. మగాడి విజయం వెనక ఒక ఆడది దాగున్నది అని ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఎగ్జాంపుల్ బిగ్ బాస్ 9 తెలుగులో నిరూపించారు. నా విజయం వెనక కూడా ఒక స్త్రీ ఉంది, దట్ ఈస్ ద రితు చౌదరి అని చెప్పి డీమాన్ పవన్ గెలవడంలో అందరికీ మెసేజ్ అర్థం అవుతుందన్నమాట. పిచ్చి పీక్స్ లెవెల్కి వెళ్ళిపోద్ది. రేపటి నుంచి బిగ్ బాస్ హౌస్ 9 అయితే కనుక కామనర్స్లో బిగ్ బాస్ 9 సీజన్లో కెప్టెన్ అయ్యాడని చెప్పి కెప్టెన్ చెప్పుకోడండి. పక్కనే ఉన్న మన ప్రియాను శ్రీజ ఎగిరెగిరి పడతారు. మా టీంలో మా వాళ్ళ నుంచి కెప్టెన్ ఉన్నాడు, సుమ్ము సుర్రైపోద్దని చెప్పి. ఇప్పుడు ఊళ్ళో పెళ్ళైతే కనుక
కుక్క వాళ్ళది పెళ్ళికూతురు బాగానే ఉన్నారు, ఈ కుక్కల హడావుడు ఏంటో నాకు అర్థం కావట్లేదు అనమాట. సో వేరే విధంగా కాదండి, ఏం ఉద్దేశించి అయితే కాదు. సో జస్ట్ అలా ఎంటర్టైన్మెంట్ పరంగా కాబట్టి మనం ఇట్లా చిన్న చిన్న జోక్స్ అయితే మధ్యలో వేస్తూ ఉంటాము. మీరు విని ఆలోచించాలి కానివ్వండి, దాని గురించి డిస్కషన్ అయితే చేసుకోవద్దు. అందులో సెకండ్ కెప్టెన్ డిమాండ్ పవర్ అయితే కనుక గెలవడం జరిగింది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు డిమాండ్ పవన్. అండ్ ఇంకో మాట కూడా చెప్పుకోవాలండి ఇక్కడ ఏంటంటే కనుక, నాకు అనిపించింది ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో డిమాండ్ పవన్ బ్రదర్ కన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఇమాన్యుయల్ బ్రదర్ గురించి. డే 1 నుంచి ఇమాన్యుయల్ బ్రదర్ ఎంత కష్టపడుతున్నాడండి అసలు. డే 1లో ఆయన ఒక కమెడియన్గా చేస్తాడు, గేమ్లో స్ట్రాటజీస్ చూపిస్తాడు. ఎవరితో గొడవలైనా సరే కనుక వాళ్ళతో మళ్ళీ రిలేషన్ ఎక్కడ, బాండింగ్ ఎక్కడ వదిలేస్తానని చెప్పి వాళ్ళలో మళ్ళీ వెళ్ళి తానంతటా వెళ్ళి మాట్లాడి వాళ్ళకే సారీలు చెప్తాడు. గేమ్ వస్తే స్ట్రాటజీస్ చూపిస్తాడు. క్యాప్టెన్సీ రిలేటెడ్గా కొడితే గేమ్లో సూపర్గా ఆడతాడు. నాకు అడిగితే కనుక అన్ని క్వాలిటీస్ ఉన్న పర్సన్ బిగ్ బాస్ 9 సీజన్లో ఎవరన్నా ఉంటే కనుక దట్ ఓన్లీ 1 and only పర్సన్ ఇమాన్యుయల్ బ్రదర్ మాత్రమే. ఇప్పుడు ఈరోజు అయితే కనుక టాస్క్ ఓడిపోయిన తర్వాత పాపం ఇమాన్యుయల్ బ్రదర్ బయట అలాగే కూర్చొని ఉంటాడండి. నాకైతే కనుక చాలా హార్ట్ టచ్. అసలు ఒక రకంగా చెప్పుకుంటే నాకైతే కనుక నోట్లో నుంచి మాటలు రాలా కాసేపు అయితే కనుక ఇమాన్యుయల్ బ్రదర్ని చూడంగానే. యాజ్ ఏ కమీడియన్గా అంత స్ట్రెంత్, అంత ఎఫెక్ట్ పట్టి గేమ్స్ కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నాడండి. చాలా 100% ఎఫెక్ట్ పట్టే ఆడుతున్నాడు. తను ఒక కమీడియన్గా వచ్చి ఒక స్ట్రెంత్ టాస్క్లో ఫస్ట్ డే 1 బోన్లో వెళ్ళిపోయే టాస్క్లో ఆడతాడండి. బోన్ కాలుకో బాడీకి తగులుకుంటుంది. అంత ఎమోషనల్గా అనిపించిన ఇప్పుడు ఎందుకంటే డైలీ బాడీ సడన్గా గేమ్స్కి ఆడి ఏదైనా కంటెంట్ ఏమైనా పెట్టి స్ట్రాటజీ పరంగా కానీ స్ట్రెంత్ పరంగా ఏమైనా గేమ్స్ ఆడాలంటే కనుక ఎలా ఆడగలనండి అయినా 100% ఎఫర్ట్ పెడుతున్నాడు. దట్ ఈస్ ద ఇమాన్యుయల్ బ్రదర్. హ్యాట్స్ ఆఫ్ టు ఇమాన్యుయల్ బ్రదర్ అనమాట. సో మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాకు ప్రతిసారి తను ఒక్కసారి కెప్టెన్సీ అయితే కనుక చాలా బాగుంటుంది. నేను అనుకోవడం కాదు, హౌస్లో కూడా చాలామంది అలా అనుకుంటున్నారు. ఒక్క శ్రీజ, ప్రియా తప్ప నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ కాదు. నేను అనుకోవడం ఖచ్చితంగా వాళ్ళు త్వరగానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడకపోతే కనుక ఖచ్చితంగా హౌస్ నుంచి అయితే త్వరగానే ఎవిక్టెడ్ అయిపోతానని చెప్పి నేనైతే నా ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. బట్ నేనేంటంటే నా సపోర్ట్ అయితే కనుక ఇమాన్యుయల్ బ్రదర్కి 100% ఎఫర్ట్ అయితే ఇస్తున్నానండి. సో ఆయన కూడా అలాగే ప్రేక్షకుల కోసం ప్రేక్షకుల్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలని చెప్పి తన ఎఫర్ట్ పెడుతున్నాడు. తనే ఓన్ రిస్క్గా తీసుకొని ఈరోజు అయితే కనుక క్యాప్టెన్సీ టాస్క్లో ఆట అయితే ఎరగొట్టేశాడనమాట. సో ఆ గేమ్ మొదలైన కానించండి. సో రితు చౌదరి కూడా మరీ ఇంత టూ మచ్గా అయితే చేయకూడదు అనమాట. తన సంచాలకుగా అని చెప్పి బిగ్ బాస్ గారు చెప్పారు. సో తన సంచాలకుగా అని బిగ్ బాస్ గారు చెప్పినప్పుడు తను ఎలా బిహేవ్ చేసుకోవాలి? సో ముందు మర్యాద మనీష్ అవుట్ అయిపోతాడు. ఇక్కడ ఏంటంటే మర్యాద మనీష్ అవుట్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసిగా ఆడతారు. మర్యాద మనీష్ అవుట్ అయిపోతాడు. మర్యాద మనీష్ అవుట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళిద్దరు ఉన్నారు, తిని ఒక్కడే ఉన్నాడు. తిని అడుగుతాడు, మీరు ఇద్దరిగా ఇండివిజువల్గా ఆడతారా, ఇద్దరు కలిసి ఆడతారా అంటే ఇద్దరు కలిసి ఆడతారంటారు. ఇద్దరు కలిసి ఆడతాడు. ఇక్కడ ఏంటంటే ప్రియా కావాలని చెప్పి భరణి గారిని అవుట్ అని చెప్పి ఆపేస్తుంది అనమాట. తను ఒక కండిషన్ చెప్తుంది, నేను స్టాప్ ఇట్ అని అన్నా కదా, నువ్వు ఆపలేదు, నేను 3 సార్లు పిలిచాను అని చెప్పి కావాలనండి. అదే బర్నీ గారిని ఎందుకండి? అదే ఫస్ట్గా ఇమాన్యుయల్ అనొచ్చు కదా, బర్నీ గారిని ఎందుకండి? బర్నీ గారిని అవాయిడ్ చేస్తే ఆ టాస్క్లో నుంచి ఇమాన్యుయల్ మీద ఆటోమేటిక్గా డిమాండ్ పవర్ కొంచెం స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి ఆడి గెలవడం అని చెప్పి మ్యాచ్ ఫిక్సింగ్ చేశారనమాట. అందరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేశారండి. గేమ్ అయితే కనుక ఇమాన్యుయల్ బ్రదర్ని గెలిపించుంటే చాలా బాగుండేదని చెప్పి చిన్న హోప్ ఉందండి నాకైతే కనుక. ఎంత కష్టపడి ఆడుతున్నానండి బ్రదర్ అయితే కనుక, నిజంగా అది అప్రిషియేషన్ చేయాల్సిన విషయం. తను ఈవెన్ ఇప్పుడు ఈ కండిషన్లో తనైతే కనుక బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్ కాకపోవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ ప్రేక్షకుల యొక్క అందరి హృదయాలను గెలుచుకున్నాడండి ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కనుక. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేనైతే కనుక. ఎవరండి ఆడగలరా అలా? ఒక కమీడియన్గా వెళ్ళి రోజు బాడీ డైలాగ్స్ చెప్పడానికి దానికి అలవాటు పడిన బాడీ ఇంతింత స్ట్రాటజీస్, ఇంతింత స్ట్రెంతెడ్ ఉన్న గేమ్స్ కంటిన్యూగా ఆడాలంటే ఎలా ఆడగలరండి? బట్ తను 100% ఎఫర్ట్ పెట్టాడండి. అదే ఇక్కడ మనం లైక్ చేయాల్సిన విషయం అనమాట. ఓకేనా? ఇమాన్యుయల్ బ్రదర్ గురించి
సో ఇంకా కొన్ని వీడియోస్లో మనం మాట్లాడుకుందాం దాని గురించి అయితే కనుక. సో ఈ ప్రజెంట్ అయితే కనుక ఈ సెకండ్ వీక్ కెప్టెన్ డిమాండ్ పవన్ అయితే అయ్యాడనమాట మన రితు చౌదరి గారి ఆధ్వర్యంలో. రేపటి నుంచి ఈ కాంబినేషన్ నుంచి వచ్చిన కెప్టెన్ ఎంతలా హౌస్ని కంట్రోల్ చేస్తాడా, చేయగలడా, చేపిస్తారా డిమాండ్ పవన్తో అనేది మనం చూద్దాం. అదే పెద్ద ట్విస్టులా రేపటి నుంచి ఎలా ఉండబోతుంది. అండ్ ప్రీవియస్లీ ఎక్స్ కెప్టెన్ ఉన్న సంజన గారితో ఆల్రెడీ రితు చౌదరి గట్టిగా మాట్లాడితే బర్నీ గారిని ఎందుకు అవుట్ అని చెప్పాను అని అడిగితే సంజన గారిని రితు చౌదరి ఎలా ఆన్సర్ ఇస్తుంది తెలుసా, అవసరానికి వాడుకున్నారు, అవసరం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను రాజు అయ్యాను కదా నువ్వు బంట్రోతివి అన్నట్టుగా ఆన్సర్ ఇస్తుంది అనమాట రితు చౌదరి గారు సంజనాతో. ఇలా పప్పులో కరివేపాకు తీసినట్టు తీసేస్తుంది అనమాట ఒక్క మాటతో. ఆవిడ కూడా ఓకే ఓకే ఇప్పుడు నీ టైం కదా, నా టైం వస్తుంది అప్పుడు నేను చెప్తానంటే ఒక లుక్ వేస్తుంది అనమాట ఆవిడ. చాలా అలా బిహేవ్ చేస్తున్నారు. అండ్ ఈవిడ రితు చౌదరి అనౌన్స్ చేస్తా కదా ఈ గేమ్లో విన్నర్ అయితే ఎవరు అంటే కనుక అని చెప్పి ఒక 10 సెకండ్స్ గ్యాప్ ఇస్తుంది. ఈ పక్కనే ఉన్న చూసారా చైర్ గర్ల్స్ ప్రియా, దాని తర్వాత శ్రీజ చైర్ గర్ల్స్. డిమాండ్ పవన్ అనకముందే ఓవర్ యాక్షన్ అనమాట, ఓ అని చెప్పి ఎగిరేసి ఇలా ఓవర్ యాక్షన్ తగలేయ. అసలు ఆడికి గెలవడం ఏంటో కానీ డిమాండ్ పవన్ వీళ్ళ ఓవర్ యాక్షన్ మామూలుగా లేదనమాట. పిచ్చి పీక్స్కి వేసారు వీళ్ళ ఓవర్ యాక్షన్తో అయితే హౌస్ని అయితే కనుక. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే డిమాండ్ పవన్ని అడ్డు పెట్టుకొని సంజన గారిని ఎలా ఆడుకోవాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ ఈ వీక్ అయితే కనుక ప్రియా కానీ సంజన ఫ్లోరా కానీ ఖచ్చితంగా ఎవిక్టెడ్ అయిపోతాడు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలా అడుగుతాను నేను ఇంకా ఇంతకన్నా. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.